అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఈ రోజు నా సోదరుడు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నియమితులవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పార్టీ పట్ల నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఎస్పెషల్లీ పార్టీ కార్యకర్త పట్ల అతనుకున్న అంకిత భావం, ముఖ్యంగా పార్టీ కార్యకర్త ముఖ్యం, పార్టీ కార్యకర్త తర్వాతే నాయకుడు అని చెప్పి ప్రతిసారి మాకు చెప్పడమే కాకుండా పార్టీ కార్యాలయం మనకి సొంతింటితో సమానం, ఏదైనా మన సొంతిల్లు అన్నది మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనం మనుగడ ముందుకెళ్తామన్న ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చి కార్యకర్తలందరికీ ఒక భరోసాగా ముందుకు నడిపించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కాదు, ఈ రోజు ఓపెన్ అయిన ఈ పార్టీకి సంబంధించిన ఈ జాతీయ కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీల్లోని కూడా ఈ రోజు యువతకి ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కాకుండా ఈ రోజు ఒక న్యూ ఎపిసోడ్ కి ఈ రోజు మనం తెరలేపినట్టే. మండల పార్టీ అధ్యక్షుడు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జెస్ ని కూడా పాలిట్ బ్యూరో స్థాయికి తీసుకురాగలం అని ఆయన ఎప్పుడు కూడా చెప్పేదాన్ని ఈ రోజు ఆచరణ రూపంలో తీసుకొచ్చే పరిస్థితి. సో ఇవన్నీ వెలిసి ఈ రోజు పార్టీ కూడా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు అద్భుతంగా రాణిస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అది కంపల్సరీగా జరుగుతుంది. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ, అట్ ద సేమ్ టైం ఇంత మంచి అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి, అంత అవకాశం ఇచ్చిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.